తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా మరి ఎవరిని నిర్ణయించాలి? బీసీ సామాజిక వర్గమా, ఎస్సీ సామాజిక వర్గమా, లేకపోతే ఓసీ సామాజిక వర్గమా, ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఒకటైతే, మరి నిన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు, తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఖర్గే, మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిసినట్టుగా ఉన్నది. ఇక్కడ మరి బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు మరి పార్టీ ఇక్కడ ప్రజాపాలనని వదిలిపెట్టి మోకరిల్లటానికి పోయిర్రు అని మరి కేటీఆర్, మరి హరీష్ రావు అంటున్నట్టుగానైతే ఉన్నది. ఓకే, మరి నువ్వు తెలంగాణ ఉద్యమం సమయంలో నీ అయ్యబోయి నీ కుటుంబం అంతా పోయి మరి సోనియా కాళ్ళు పట్టుకున్నట్టుగా మరి అంత దిగజారినట్టుగా మాట్లాడిన రోజులు మర్చిపోతే అది కరెక్ట్ కాదనేది ఈ తెలంగాణ ప్రజల ఉద్దేశం. అంతేకాదు, ఈరోజు ఒక పక్క బీజేపీ వాళ్ళు మరి చెప్తూనే ఉన్నారు, కాంగ్రెస్ పెట్టిన భిక్షతోటే ఇవాళ బీఆర్ఎస్ మరి ఎంతో ఇదిగా ఉన్నది. మరి ఆ రోజు ఉద్యమాల పార్టీగా మరి అది కేవలం ఉద్యమానికి సంబంధించింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్లో విలీనమవుతుందని మరి ఆనాడు బీజేపీ అన్నది. మరి మిగిలిన మరి కాంగ్రెస్ పార్టీ తోటి కూడా మరి ఆ విధంగానే ఉండే ఆలోచన. సరే, మీ తెలంగాణ ప్రజల ఆలోచన తర్వాత మీ అదృష్టం కలిసి వచ్చింది. మరి మీ ఫ్యామిలీ మరి తెలంగాణ మరి టిఆర్ఎస్గా ఉండే, మరి రెండోసారి గెలిచిన తర్వాత మరి జాతీయ పార్టీగా బీఆర్ఎస్ని చేసుకున్నారు. సరే, ఇక్కడ మీ పాలన ఎంత మంచిగా ఉన్నదో మరి తెలంగాణ ప్రజలకు అర్థమై మరి చేసినారు. ప్రస్తుతం మరి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేటట్టుగా ఆనాటి ఉద్యమంలో ఏ విధంగానైతే చేసినామో మరి ఈనాటి ఈ కాంగ్రెస్ పాలనను కూడా మరి ఆగం చేసే వరకు ఆగము. తర్వాత మేము ఆనాటి ఉద్యమాన్నే మరి ప్రజల్ని మరి బలోపేతం చేస్తామని మళ్ళా చెప్తున్నారు. బలోపేతం చేస్తే ఓకే, కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు దయచేసి చేయవాకండి. ఎందుకంటే మీకు అగ్గిపెట్టెలు దొరకవు, పెట్రోల్ కిరోసిన్ పోసుకుంటే మరి మా సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నాయో మా పిల్లలు ఆగమవుతారని మరి ఇప్పటికే మొత్తుకుంటున్న పరిస్థితి అయితే మరి తెలంగాణ ప్రజలు. తర్వాత మరి ఎవరైతే అమరవీరులు ఆనాడు మరి తెలంగాణ కోసము మరి విద్యార్థులు మరి అనేక మంది పోలీసులు మరి ఎంతో మంది మరి ఈ తెలంగాణ ప్రాణ త్యాగాలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. మరి మళ్ళా మరి మీ పదవి పోయి 8 నెలలు కూడా కావట్లేదు, మరి పదవి కొరకు మరి ఈ విధంగా చేసి మరి మీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేస్తూ మరి తిరుమలగిరిలో అదే జరిగింది. మరి మీ పదవులు మీ సీట్లు కాపాడుకోవడానికి మరి ఎవరైనా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలలో ఎలాంటి ఈ రాష్ట్రంలో దరిదాపుగా ఎక్కడ మరి ఎలాంటి ఇబ్బంది జరిగినట్టుగా లేదు. రైతులకు రుణమాఫీ విషయంలో స్పష్టంగా రుణమాఫీ చేయలేదు, ఇంకా కొంత మరి ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్ల తప్పిదాల ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమా అనే ఆలోచనతోటి మరి అన్ని మరి ఆర్డీఓల ఆఫీసుల ముందల, తర్వాత కలెక్టరేట్ల ముందల, ఎంఆర్ఓ ఆఫీసుల ముందల మరి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు మరి అందరూ కూడా మరి మరి ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఎక్కడ జరగలేదు. మరి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మరి తుంగతుర్తికి సంబంధించినటువంటి మరి గాదర్ కిషోర్ మరి మాజీ ఎమ్మెల్యే మరి ఆ ఏరియాలో తిరుమలగిరి దగ్గర మరి రాళ్ళు రువ్వుకునే అంత మరి ఎవరి సొమ్ము ఎవరు పోలేదు. మరి మీరు నాయకులుగా మీరు బాగానే ఉన్నారు, సామాన్య ప్రజలే మరి దెబ్బలు కొట్టుకునే పరిస్థితి కాడికి వచ్చింది. వైరుధ్యాన్ని మరి చేసిర్రు. మరి ఇలాంటి మానుకో అని మరి తెలంగాణ ప్రజలకు మరి ఒక ఏదైతే ఉన్నదో మనము మన నీళ్లు, మన నిధులు, మరి మన ఉద్యోగాలకు సంబంధించిన ఏవైతున్నాయో మరి వాటిని మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మర్చిపోయి మరి మళ్ళా రాళ్ళు రువ్వుకోవడం, అది కాంగ్రెస్ ఆనాడు తెలంగాణ ఉద్యమం కొరకు జరిగిన విషయం అది. మరి అది కూడా ఓయూ మరి ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. మరి అంతకు తప్పితే ఇంకెక్కడ
మరి జరగలేదు. ఆ విద్యార్థులు, ఓయూ విద్యార్థులు, తర్వాత కేయూ విద్యార్థుల పుణ్యమాని ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. అది జగమెరిగిన సత్యం. అనేక మంది సబ్బండ వర్గాలు, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మరి సబ్బండ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి అనేక మంది చేసినప్పటికీ మరి రబ్బర్ బుల్లెట్లు కానీ, పోలీసు దెబ్బలు కానీ, మరి ఎన్నో బాధలకు వచ్చి మరి తెలంగాణ వచ్చేంత వరకు కఠోరంగా శ్రమించింది మాత్రం ఓయూ విద్యార్థులు, కేయూ విద్యార్థులు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటివన్నీ వదిలిపెట్టి మరి కాళ్ళు మొక్కడానికి పోయిర్రు, వాళ్ళ దక్షిణతోటే ఇక్కడ అనేది కాదు, వాళ్ళు ఓన్లీ ప్రకటనలు చేసిరు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. అది వేరే పార్టీలు ఎవరైనా కావచ్చు, కానీ ఒకటే ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు, అది టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, దానికి మరి ఢిల్లీలో ఎవరు లేరు, మీరే వన్ మ్యాన్ ఆర్మీ కాబట్టి మీకు మరి ఈ బీజేపీకి కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వాళ్ళు స్వతహాగా మరి ఈ రాష్ట్రాలను మరి ఏలేటందుకు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఒక బీజేపీకి ఒక ఆలోచన, ఒక ఏదైతే ఉన్నదో వాళ్ళు అట్లా పోతుంటారు. మరి కాంగ్రెస్ కూడా మరి నాటి నుంచి మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, తర్వాత మరి వాళ్ళ ఢిల్లీలో మరి ఉన్నది ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మరి వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ గైడెన్స్ తోటి మరి వీళ్ళై మరి ఏ అయితే రాష్ట్రాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి, మరి ఆ పార్టీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు మరి వాళ్ళతోటి పంచుకుంటే వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళు వీళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు రాష్ట్రం ముందుకు పోవడానికి, తర్వాత పార్టీకి కొంత అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొన్ని సూచనలు మరి వాళ్ళకు ఉంటాయి. మరి దాన్ని ఆలోచన చేయకుండా మరి వాళ్ళ మోకరిల్లటానికి పోయిర్రు, ఆటికి పోయిరు అనటం మాత్రం ఇది కరెక్ట్ కాదు. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరి మీ కుటుంబం పోయి మరి సోనియా గాంధీ కుటుంబాన్ని మరి మీరు కలిసిన విషయం, తర్వాత మీరు కూడా మరి వాళ్లకు మరి మీరు చేయబట్టికే వచ్చిందని మరి మీరు కూడా మరి మొక్కినట్టుగా ఉన్నది. మరి ఒక్కసారి దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మీరు. మరి అట్లాగే హైడ్రా విషయంలో మరి మొన్నటి వరకు ఒక తీరుగా మాట్లాడింది, మరి నిన్న తన అది ఏదైతుందో జన్వాడకు సంబంధించిన దాంట్లో మరి కూలగొట్టకుండా మరి మీకు సంబంధించిన వాళ్ళు, మీ దోస్తులు లీజుకు తీసుకున్నాను, మరి కోర్టుకు పోయినాం. మరి కోర్టు పోయి మరి చేసిన తర్వాత మరి ఈ రోజు దాని మీద ఏది కూలగొట్టిన తర్వాత దాని మీద నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, నువ్వు ఖచ్చితంగా నీ హయాంలో, నీ 10 ఏళ్ల కాలంలో మరి నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు. మరి గతంలో ఉన్నోళ్ళు కూడా మరి వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు. మరి ప్రభుత్వ భూములను, చెరువులను అన్యాక్రాంతం చేసిరనేది ఇక్కడ స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నీవు అంత మొత్తుకున్నోడివి కూలగొట్టిన తర్వాత కోర్టుకు పోయి ఆపమన్నారు. నీ దోస్తుదే అనుకో, ఓకే కేటీఆర్ నీ దోస్తుదే, నీకు కాదనట్లే. మరి నీ దోస్తు కూడా మరి కూలగొట్టాలని చెప్పినప్పుడు మరి కోర్టు మరి మీకు ఏదున్నా మరి ఆ 99 జీవో కావచ్చు లేదా 111 జీవోలు దానికి సంబంధించిన ఏ అవుతున్నాయో ఆ జీవో మీకు ఏదున్నా మరి ఆ 99 జీవో కావచ్చు లేదా 111 జీవోలు దానికి సంబంధించిన ఏ అవుతున్నాయో ఆ జీవోల ప్రకారంగానే మరి చేస్తున్నాయి. మరి నువ్వు వాటికి అడ్డు చెప్పొద్దు. అక్కడ ఉన్న హైడ్రాకు సంబంధించిన ఏదైతున్నదో, జిహెచ్ఎంసీ పరిధి ఏదైతున్నదో, లేదా అక్కడున్న మున్సిపాలిటీల పరిధిలో ఏదైతున్నాయో వాటికి సంబంధించిన దాంట్లో అడ్డు దాటితే మాత్రం ఖచ్చితంగా కూలగొడతారు అనేది చెప్పిర్రు. మరి దాన్నే మరి నిన్న చేసినట్టుగా కూడా ఉన్నది. నీది ఒక్కదే కాదు, మరి సినీ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి వాళ్ళు, మరి ఒక ప్రముఖ హీరో మరి నాగార్జునది కూడా ఎన్ కన్వెన్షన్ కూడా మరి నేలమట్టం చేశారు. మరి వాళ్ళేం మాట్లాడలే. మరి నువ్వు మాత్రం అంటే ఒక రాజకీయ నాయకుడు కాబట్టి, వాళ్ళేమో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినీ ఫిల్ము దానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ ప్రకటన చేయలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు, ఆగలేదు. కూలగొట్టుకుంటే మరి మనం ఏమన్నా తప్పుదం చేసినేమో అందుకే జరిగింది అని వాళ్ళ జాగాలు వాళ్ళు ఉన్నారు. మరి మీ దాంట్లోకి వస్తాక మీరు కోర్టులో పోయిరు, మీ ఇష్టమైనది చేశారు. మరి కూలగొట్టినాక ఇప్పటి వరకు దాని మీద మరి ఎందుకు కూలగొట్టిరు? మరి మీదే కదా అది నిబంధనలకు మేరనే కట్టినటువంటి బిల్డింగ్. మరి దాన్ని మీరు ఎందుకు మరి మళ్ళీ కోర్టుకు పోలేదు? మరి హైడ్రా మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని మరి కోర్టులో పోలేదు అనేది కూడా తెలంగాణ ప్రజలకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, దాని పక్కల కూడా నీ భూమి ఉన్నది. ఆ భూమిని అసలు భూమి పట్టా భూమిని అట్లుంచి ప్రభుత్వ భూమిలో నువ్వు చేసినవు అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. నాకు అక్కడ భూమి లేదు, నా పేరు మీద ఏమన్నా చూపియమన్నావు. మరి 301, 302 సర్వే నెంబర్లు వాటికి సంబంధించిన శైలిమ పేరు మీద కూడా ఉన్నట్టుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేసారు.
మరి ఈ అన్నిటిని కూడా మరి ప్రజలను రెచ్చగొట్టేటట్టు చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా తెలంగాణ అభివృద్ధిలో మరి మీరు చేసిన కొంత చేసిర్రు, కొంత మొత్తం ఆగం చేసిర్రు అనేది ఈ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మరి దాన్ని పావుల చేసిరు, ముప్పావుల దోచుకున్నారు అనేది కూడా అర్థమైంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మీరు కావచ్చు, అందరు కలిసి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం దోసుక తిన్నారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైనది. ప్రజలు దానికి మిమ్మల్ని దగ్గరికి రానియకపోవడంతో మరి ఏదైతే ఉన్నదో రుణమాఫీ విషయంలో ధర్నాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది. మరి మీ ప్రభుత్వంలో విలేకరులని, అసలు విలేకరులు అనేటోళ్ళకి విలువ ఇచ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయా? ఒక విద్యార్థికి సంబంధించిన వాళ్ళు మాకు ఉద్యోగాలు కావాలని మీరు ప్రసంగాలు చేసేటప్పుడు ఎవడన్నా లేస్తే మీరు పోరంబోకుల ముండా ఓడుకులన్న మాట్లాడినట్టుగా నువ్వు నీ అయ్య మాట్లాడింది కూడా ఉన్నాయి. చౌటుపల్ల సంబంధం అక్కడ కావచ్చు, లేదా హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, ఆదిలాబాద్ ఏరియాలో కావచ్చు, సంగారెడ్డి ఏరియాలో మీరు మీటింగ్లు పెట్టిన టైంలో మరి నిరుద్యోగులకు ఉద్యోగ దాని మీద మరి వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకోవచ్చు, లేదా ప్లకార్డులు పెట్టుకున్న టైంలో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడిన మీరు ఇవాళ విలేకరులని అసలు లోపలికే ఎంట్రెన్స్ లేదు. అసలు విలేకరులు అంటేనే మీరు వచ్చిన తర్వాతకే మరి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని పేపర్లు, చిన్న పేపర్లు, పెద్ద పేపర్లు అని చేసిన మీరు ఇలా మరి ఒక సామాన్యులు మరి ఆ విజయసాయి రెడ్డి మరి ఆ అమ్మాయి మరి విలేకరుగా ఉన్నటువంటి మరి యూట్యూబ్కి సంబంధించినటువంటి మరి సోదరురాలు మరి వాస్తవంగా మరి ఆ అమ్మాయి అన్నది అమ్మాయిని మరి మీరు చెప్తున్నారు. అసలు మీ మాటలు విని ఆ అమ్మాయి అక్కడికి పోయి ప్రాణభయము ఇంకేదైనా జరగరాని జరిగితే ఆ అమ్మాయికి మీరేమన్నా సెక్యూరిటీ ఇవ్వగలరా? అసలు మీరు ఆమెని అసలు ఆమె అక్కడికి పోవడానికి ఎవరు ప్రోత్సహించారు అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే అసలు మెయిన్ ఛానళ్ళు ఉన్నాయి. ఇవాళ మీరు చెప్పుకునే మీ TV9 ఉన్నది, మీ రాజు న్యూస్ ఉన్నది, మీకు సంబంధించింది టీ న్యూస్ ఉన్నది, తర్వాత మీకు సంబంధించిన ఇంకా చాలా ఛానళ్ళు ఉన్నాయి. మరి మీరు మీ యూట్యూబ్ ఛానళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి గుంజుకుర్రు అని మరి చాలా మంది కూడా ఆ మధ్యలో రాద్ధాంతం జరిగింది కూడా. మరి అది TV9కి సంబంధించిన దాంట్లో జరిగినప్పుడు చాలా మంది దాంట్లో ఉన్న కమిటీ మెంబర్లు కూడా మొత్తుకున్న గగ్గోలు పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ మరి చేసిన చరిత్ర మీద పెట్టుకొని మీరు మరి విలేకరులను కూడా అల్లగుంజి వాళ్ళని ఆగం చేసే పని, మరి వాళ్లకు మరి పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడేటట్టుగా చేసేటట్టుగా మీరు చేసిన తప్పుని పూర్తిగా మేము చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలు చేసే తప్పుని ఎత్తి చూపటమే మా బాధ్యత. ప్రజలకు, ప్రభుత్వానికి సమన్వయకర్తగా అంటే మీరు తప్పు చేసినప్పుడు దాని మీద న్యూస్ పెట్టడం కానీ మీరు చేసిన తప్పుని వెలికి తీయడం మాత్రమే మా బాధ్యత. కానీ అయినాటికి కానాటికి మరి ఈ విలేకరులు కూడా మరి తొందరపడి ఆర్టీ రేట్ పెరుగుద్దను, ఇంకొక రేట్ పెరుగుద్దను మరి తొందరపడి మీ భ్రమలో మీరు వెళ్ళిపోతే తర్వాతకి ఇబ్బంది అవుతుంది. విలేకరులుగా మన బాధ్యతను మాత్రమే మనం నిర్వర్తించాలి తప్పితే ఎక్కువగా అతి ఉత్సాహం చేయటం కూడా కరెక్ట్ కాదనేది మాత్రం ఇక్కడ అర్థమవుతున్నది. మరి నిన్న పోలీసులు కూడా పట్టించుకోని పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో మరి నిన్న అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. మీరు చూపిన బాటల్ని వాళ్ళు చేసిరు. తర్వాత అక్కడ కార్యకర్తలు కూడా మరి ఒక సీఎం ఊరు మరి అది 300 మందికి అయినది, మిగిలిన వాళ్ళకి కాలేదని చెప్పారు. మరి మిగిలిన వాళ్ళకు కూడా మరి కావచ్చు అని అంటారు. ఇంకొక విషయం ఏంటంటే 2 లక్షల వరకే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా చేస్తామని మంత్రి ప్రకటన కూడా చేస్తున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఇంకా మిగిలిన మంత్రులు కూడా చెప్తున్నారు. మరి అదంతా యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతున్నది. అదంతా అయిన తర్వాత మీరు చేయటం నిన్న నిరసనలు తెలిపారు, అది సంతోషం. తెలంగాణ ప్రజలకు, రైతులకు మరి న్యాయం జరగాలని చేసిన దాని మీద మరి ఇదొక ఇదిగా ఉన్నది. కానీ మరి విలేకరులని ముందుకు లాగి మరి వాళ్ళని యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు ఏదో వాళ్ళ బతుకుదారు కొరకు చేసుకుంటున్న ప్రయత్నం అది. మరి మీరు ఈ విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి అంత విలేకరులకు మచ్చ చేసే విధంగా కానీ, లేదా మీ ఛానళ్ళు ఉన్నాయి. ఒకటైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీకు సంబంధించిన టీ న్యూస్ ఉంది. మీ టీ న్యూస్కు సంబంధించిన వాళ్ళే పోవాలి అక్కడికి. వాళ్ళని ఆ చిన్న ఛానల్ వాళ్ళని పంపించి వాళ్ళని అక్కడ భయభ్రాంతులకు గురి చేపించి ఏదో రాద్ధాంతం చేయాలనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. దానిపై ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం మీడియా మిత్రులందరూ కూడా మరి దీనికి సంబంధించిన వాళ్ళు మరి ఆలోచన చేయాలి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. ఆలోచనతో పాటుగా మన సొంత నిర్ణయం ఉండాలి. వాళ్ళేదో ఆ రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంది, వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారని అంటే మాత్రం తప్పది. వాళ్ళ వల్ల మనం నష్టపోతాం. మీడియాగానే ఉండాలి. మీడియా ముందుకు పోతే బాగుంటది అనేది మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి VBS TV, ప్రతి క్షణం ప్రజల కోసం. మరి ఈనాడు పత్రికలో ఉన్నది ఒకసారి చూద్దాం. పదవుల కసరత్తు కొలిక్కి
2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయకులలో ఒకరికి ఛాయిస్. పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, బట్టి, ఉత్తమ్ సమాలోచనలు. పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది. మధ్యాహ్నం ఇక్కడి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్సిలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు. ఉమ్మడి సమావేశాలతో పాటు పార్టీ పెద్దలు, 4 రాష్ట్ర నాయకులు, 3తో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగిన తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. పిసిసి అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయాలతో వచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో 3 నాయకులు వేర్వేరుగా భేటీ అయ్యారు. పిసిసి అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడిని నియమించేటట్లుగా ఉన్నట్టుగా మాత్రం తెలుస్తున్నది. ఢిల్లీకి పోయిర్రు. తర్వాత కాంగ్రెస్ సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నిర్ణయించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నట్టుగా ఉన్నది. విడివిడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత బట్టి విక్రమార్క, వీళ్ళతో కూడా పూర్తిగా ఒక్కొక్కరి విడివిడిగా వారి అభిప్రాయాలు, తర్వాత ఉమ్మడిగా అందరు కలిసి కూడా వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉన్నది. వీలైనంత వరకు ఈ 2-3 రోజులలో పిసిసి అధ్యక్షుడిని నియమించేటట్టుగానైతే కానొస్తుంది. అంతేకాదు ఇంకా మంత్రివర్గం కూడా పూర్తి విస్తరణ కాలేదు. మంత్రివర్గం కూడా ఈ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత సామాజిక దృక్పథంతో ఏదైతే ఉన్నాయో అన్ని వర్గాలకు సంబంధించినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వర్గాలతోటి కూడా ఇంకా పదవులు, మంత్రి పదవులు వాటిని కూడా వీటికి ముడిపడి ఉన్నాయి. వాటితోటి ముందుకు పోయే ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పక్కల మన కేటీఆర్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరి స్టేట్మెంట్లు. దాని మీద చూద్దాం. అక్రమ నిర్మాణాలు కూలుతాయని హైడ్రాపై బురద. ఒక ఇటుక ఎఫ్టిఎల్ లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి. కేటీఆర్, హరీష్ లకు మంత్రి పొంగులేటి సవాల్. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. బఫర్ జోన్ లోని చెరువులు ఎలా పూడ్చారో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద. హిమాయత్ సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం పరిధిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నా ఫామ్ హౌస్ ఇటుక ఒక్కటి వచ్చినట్లు తేలిన మొత్తాన్ని కూల్చేయండి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బారాసా నేతలు కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ చేశారు. సామాన్యులకు మంచి చేయాలనే ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేస్తే తమ అక్రమ కబ్జా చేసిన స్థలాలు ఎక్కడ పోతాయనని భయంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. మంచి ఉద్దేశంతో హైడ్రా తెచ్చాం. నీటి వనరులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతించేది లేదు. అలాంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నాం. కాంగ్రెస్ నేత ఫల్లం రాజు కుటుంబ సభ్యులకు చెందిన కట్టడాన్ని కూడా హైడ్రా కూల్చేసింది. నా ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని కేటీఆర్, హరీష్ రావులు దుష్ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లమని హైడ్రా కమిషన్ రంగనాథ్ను ఇక్కడి నుంచే ఆదేశిస్తున్నా. అక్రమం అని తేలితే హైడ్రా అవసరం లేదు, మీరే కూల్చేసి రండి. మీడియాకు స్వేచ్ఛ. త్వరలోనే జేఎన్జే సొసైటీకి 72 ఎకరాలు అందజేస్తాం. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చాం, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. బారాసా నిరసనలను కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరగడం దురదృష్టకరం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పొంగులెట్టి అన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేలా చూస్తాం. ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశాం. 2 లక్షలకు పైన రైతులకు ఆ బకాయిలు సర్దుబాటు చేసుకోవడానికి సమయం ఇస్తూ త్వరలోనే కటాఫ్ డేట్ ప్రకటిస్తాం. ఆ తేదీలోగా పైనున్న బకాయిలు చెల్లిస్తే వెంటనే 2 లక్షలు మాఫీ అవుతుంది. రుణమాఫీకి 31,000 కోట్లు అవుతుందని అంచనా వేశాం. అంతకన్నా ఎక్కువైనా భరిస్తాం. ప్రతి రైతుకు రుణమాఫీ చేయడమే లక్ష్యం. ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 47 లక్షల మంది, 500కే గ్యాస్ లబ్ధిదారులు 42 లక్షల మంది నమోదయ్యారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇస్తాం. నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి బహుపేదలకు అందజేస్తాం. 5 లక్షల చొప్పున వ్యయంతో ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. ఇక్కడైతే మరి స్పష్టంగా చెప్తున్నారు. మరి ఏదైతే మరి కేటీఆర్, హరీష్ రావు, మరి ఇంకా కొంతమంది మరి మహిళా జర్నలిస్టు పై మరి ముఖ్యమంత్రి సొంతూరులో మరి దౌర్జన్యానికి పాల్పడ్డారు రౌడీ మూకలు, కాంగ్రెస్ మూకలని మరి ఒక పక్కంగా మరి హరీష్ రావు, కేటీఆర్ అన్నారు. మరి దానికి మరి అదే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకరైనటువంటి మరి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఈ విషయంపై మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడికి మరి దాన్ని జరగడం దురదృష్టకరం. మరి ఆమెపై జరిగిన దాడికి దాన్ని పూర్తి విచారణ చేపట్టి ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ఉన్నది. మరి మీరు బెబ్బేలు పెట్టారు. మరి ఆయన మాత్రం మరి తన పని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని మరి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉన్నది. మరి అమ్మాయికి మరి ఎవరైతే ఉన్నారో మరి లేడీ జర్నలిస్ట్ కు మరి న్యాయం జరిగేలా చూస్తామని కూడా మరి మంత్రి చెప్పినాడు. మరి ముఖ్యమంత్రి కూడా అదే అనుసారంగా ముందుకు సాగుతున్నట్టుగా కూడా ఉన్నది. మరి ఇప్పటికైనా మరి జర్నలిస్టులు అనేటోళ్ళు మరి మంత్రి చెప్పినట్టుగా మరి మన పరిధిలో విలేకరులు అనేటోళ్ళు జర్నలిస్టుల పరిధిలో ఉంటూ మరి అక్కడ జరిగిన తప్పిదాలను, నిజాలను ఎవరో చెప్పింది కాకుండా నిజాలను మనం కొన్ని వాటిని ఏవైతున్నాయో ఎవిడెన్సులు తీసుకొని మరి అక్కడ మరి మనము అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరి మనము ఒక వీడియోలు చేసుకొని మరి దాన్ని చేయాల్సిన అవసరం అవుతున్నది. రాద్ధాంతం చేసి ఎవరి కొరకు మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల వరకు కూడా మరి విలేకరులు అంటే విలువలు లేకుండా పోయినాయి. తర్వాత విలేకరులు ఎక్కడ పోయినా మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అయితే ఎంతో అవమానకరంగా మరి అవమానించినట్టుగా కూడా మాకు ఎన్నో దుక్కుల్లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పాలనలో కూడా కొంతమంది మరి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరి కొంత పాత ఎమ్మెల్యేలు కూడా మరి పాత వాళ్ళు కూడా మరి గతంలో అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మరి కొద్దిగా విలువలను తగ్గించినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. మరి దాన్ని మరి గతంలో పూర్వ వైభవం విలేకరులకు కూడా జర్నలిస్టులు అనేటోళ్ళు పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎక్కడైతే మరి తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి దాన్ని వెలికి తీయాల్సిందే. వాళ్ళ మీద గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మరి కొద్దిగా విలువలను తగ్గించినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. మరి దాన్ని మరి గతంలో పూర్వ వైభవం విలేకరులకు కూడా జర్నలిస్టులు అనేటోళ్ళు పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎక్కడైతే మరి తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి దాన్ని వెలికి తీయాల్సిందే. వాళ్ళ మీద మరి ఏ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళ మీద రాయటం మాత్రం ఖచ్చితంగా జరగాలనేది మాత్రం ఇక్కడ మరి జర్నలిస్టుల ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళ అభిప్రాయాలను మరి మంది మీద రుద్దకుండా మరి అక్కడ ఉన్న నిజాన్ని నిర్భయంగా మరి వెలికి తీయటమే మన జర్నలిస్టుల పని. కాబట్టి మరి ఎవరో చెప్పిన మాటలు వినకుండా మరి ఎవరికో చూపించకుండా మనం చేయాల్సిన పని మనం చేసుకుంటా మరి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం ఇక్కడ మరి వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు లేదా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి అట్లాగే మరి ఇంటింటికి ఇంటర్నెట్ 300కే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో
భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునీకరణ, డిపిఆర్లు ఆమోదించండి. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం. రేవంత్ తో పాటు భేటీలో మంత్రులు బట్టి జూపల్లి. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు 300కే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించడం తమ లక్ష్యం అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. 17,779 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని వివరించారు. మొత్తం పెట్టుబడి వ్యయం 1779 కోట్లు. యూనివర్సల్ నర్సరీ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని సీఎం ఈ విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే ఈ ఫైబర్ కి సంబంధించి అయితే అన్ని గ్రామ పంచాయతీలకు వైరింగ్ గుంజి దానికి సంబంధించిన అన్ని కూడా గుంజినట్టుగానైతే ఉన్నది. దాన్నే ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీల కాడ నుంచి అక్కడ గ్రామాలలో ఆ యొక్క ఎవరైతే టీవీలకు కావచ్చు, తర్వాత ఇంటర్నెట్ కు సంబంధించిన వీటన్నిటిని కూడా ఈ ఎడ్యుకేషన్ కూడా గ్రామ ప్రజల్లో, పల్లె ప్రాంతాల్లో ప్రజలకు అందియాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా ఉన్నది. అందులో భాగంగా పిసిసి అధ్యక్షుడి నూతన అధ్యక్షుడి కొరకు ఎన్నుకోవడానికి, తర్వాత అట్లాగే ఈ మంత్రులను కూడా జ్యోతిరాదిత్య, తర్వాత మాండవీయ అని వీళ్ళందరినీ కూడా కలిసి కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరినట్టుగా కూడా ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఏది ఇచ్చినా ప్రజలకు అనుకూలంగా ప్రజలపై భారం పడకుండా ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అనేది మాత్రం ఇక్కడ స్పష్టం. అందుకే దానిలో భాగంగానే ఇలా ప్రైవేటుకు సంబంధించినవి అది ఎయిర్టెల్ కావచ్చు, ఇంకా జియోకు సంబంధించింది కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి 500, 600 ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ గా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి 300కే అది మంచి ఆలోచన. ఇది అనేక మంది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటది. ఎందుకంటే ఇంటర్నెట్ టీవీలకు, నెట్లు వీటికి సంబంధించినవి కూడా దాని ద్వారానే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసేది ఏదైనా మంచి చేసినప్పుడు మంచి అనటం మాత్రం ఇది అవసరం. ఈ యొక్క ఏదైతే ఉన్నదో 300కే నెట్ అనేది ఇది మంచి సదుద్దేశం, సదా ఆలోచన. గ్రామాలలో అనేక మంది ప్రజలకు కూడా ఇది అవసరమయ్యేది. పిల్లలకు చదువుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆ దృక్పథంతో 530 కోట్లు అప్పటికే కొన్ని ఏరియా కొన్ని ఆటల నుంచి నిధులను సమీకరించినట్టుగా కూడా ఉన్నది. ఇలాంటి ఇంకా మంచి పథకాలను తీసుకురావాలని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రజలపై భారం పడకుండా ప్రజాపాలన ముందుకు సాగిస్తే బాగుంటుందని మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజల కోరిక. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని ఆశిద్దాం. అనిల్ అంబానీపై సెబీ వేటు. నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం. రిలయన్స్ గ్రూప్ షేర్లు ధమాల్. అనిల్ అంబానీ వీళ్ళు ఒక పేరొందినటువంటి పెద్ద కుబేర్లు. ఇలాంటి వాళ్ళు తప్పిదం చేస్తే ఎలా ఉంటది,
మరి వాళ్లకు ఏ విధంగా చేయాలనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చూపించినట్టుగా ఉన్నది. 5 ఏళ్ల పాటు వీళ్ళు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించినవి, మరి షెబీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మరి వాటిలో పాల్గొనకుండా మరి ఆయనకు వాళ్లకు అనర్హత వేటు వేసినట్టుగా ఉన్నది. మరి అట్లనే కాదు, ఇంకా అనేకమైన వీళ్ళు చేసేవి ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిలో కూడా వీళ్ళపై దృష్టి పెడితే ఖచ్చితంగా వీళ్ళు కుబేరులంతా కూడా మరి కిందికి దిగొచ్చేటట్టుగా ఉంటుంది. తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా కూడా మరి వీళ్ళు ఏవైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో ఆ ఉత్పత్తులు మరి అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. కానీ మరి అనేకమైన రేట్లు, మరి అసలు వాళ్ళకు సంబంధించినవి మరి ఏవైతే ఉన్నాయో వాటిళ్ళకు పోతే మరి కొనలేని సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి కూడా ఉన్నది.